సద్గురు, మా క్యాంపస్లో చాలా ట్రెండింగ్గా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఏదైనా మిస్ అవుతానేమో అన్న భయం గురించి. ఏదైనా యాక్టివిటీ మిస్ అయిపోతానేమో, లేదా ప్లేస్మెంట్స్ మిస్ అయిపోతానేమో, ఇలా దేని గురించైనా సరే మాకు మిస్ అవుతామేమో అన్న భయం ఉంది. సద్గురు, నా ప్రశ్న ఏంటంటే, ఇదే ఎండ్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇది ఇంకా ఆపాలని, ఇది మన డెసిషన్ మేకింగ్ మీద ప్రభావం చూపించకుండా ఎలా చూడాలి? మా కమ్యూనిటీలో చాలామందికి ఈ ప్రశ్న ఉంది. మీరు దీని గురించి ఏం చెప్తారని చూస్తున్నాం సద్గురు. ఏదైనా మిస్ అయిపోతామేమోన్న భయం. మన జీవితాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. మీరు ఓ కాలేజీలో ఉండడం అన్నది తాత్కాలికం మాత్రమే. మిమ్మల్ని మీరు దేనికో సిద్ధం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇదే గమ్యం అనుకుని మీరు ఇక్కడికి రాలేదు. ఇక్కడ మీరు అందంగా ప్యాకేజీ వెళ్ళడం కోసం వచ్చారు. ఇప్పుడు మనం అనుభూతి చెందుతున్న దాని గురించి కాదు భయం, ఏం జరుగుతుందో అనే దాని గురించి భయం ఎప్పుడు. మరో మాటలో చెప్పాలంటే, మీ భయం ఇంకా జరగని దాని గురించే. మీ మనసును ఎలా మేనేజ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే మీరు ప్రపంచంలో ఇంక దేన్ని మేనేజ్ చేయగలరు? మేనేజర్లందరికీ పొట్టలో అల్సర్లుంటాయట. మీరు ఒక సీఈఓ అయితే మీకు 45 ఏళ్ళు వచ్చేసరికి మీకు అల్సర్ రాలేదంటే మీరు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. ఎందుకంటే మీరు ఏదో యాక్సిడెంటల్గా చేస్తున్నారంతే. ఇలా యాక్సిడెంటల్గా ఉండడం వల్లే భయం అనేది కలుగుతోంది. మీకు ఒక సైకిల్ తొక్కడం రాదనుకుందాం. మీరు ఊరికే స్టాండ్ వేసున్న సైకిల్ మీద కూర్చుని అలా తొక్కుతూ ఉంటే స్టాండ్ కాస్త బయటకు వచ్చి సైకిల్ కదలడం మొదలు పెడితే మీకు ఆందోళనే కదా కలిగేది. అది ఇంకా వేగంగా వెళ్తుంటే భయమే కదా వేస్తుంది. దీని అర్థం సైకిల్ భయాన్ని సృష్టిస్తోందని కాదు, మీకు సైకిల్ తొక్కడం ఎలాగో తెలియదని. మీకు సైకిల్ తొక్కడం బాగా వస్తే అది ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత బాగా అనిపిస్తుంది. ఈ రోజున సక్సెస్ అంటే మన ఐడియా ఏమిటంటే, మరెవరికంటేనో కొద్దిగా మెరుగ్గా ఉండడం. మరొకరికంటే కొద్దిగా మెరుగ్గా ఉన్నారని మీరు ఆనందిస్తున్నారంటే దానికి అర్థం ఏమిటంటే మీరు మిగతా వాళ్ళు ఫెయిల్ అవ్వడాన్ని ఆనందిస్తున్నారనే కదా. మరొకరి ఫెయిల్యూర్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే అటువంటి వారిని నేను రోగులంటాను, సక్సెస్ అన్ను. ఇందుకే మానవ సామర్థ్యం అంతా అసలు వెలికి రాలేదు. మీరు వైకల్యం గల వారితో పోటీ చేస్తున్నారనుకోండి, వాళ్లకంటే మీరు అడుగు ముందున్నారని మీరు సంతోషపడిపోతారు. మీరు మిస్టర్ బోల్ట్తో పోటీపడినప్పుడే మీరెవరనేది మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు గొప్పగా పరిగెడుతున్నారని అనుకుంటారు, ఎందుకంటే వాడికి కాళ్ళు లేవు కాబట్టి. జీవితంలో మిస్ అవ్వడానికంటూ ఏమీ లేదు. మనందరికీ జీవితం సాగుతూనే ఉంటుంది. ఉన్న ప్రశ్నల్లా, నేను ఈ పార్టీకి వెళ్ళకపోతే నేనేదైనా మిస్ అవుతున్నాను, నేను ఈ ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏదైనా మిస్ అవుతున్నాను. ఇదంతా ఎందుకనిపిస్తోంది అంటే మీరు లోపల్నుంచి మేనేజ్ చేసుకోవట్లేదు. అదంతా బయట విషయాలకి ప్రతిస్పందనగా జరుగుతోంది. మీరు ఇంకా కంట్రోల్డ్ క్యాంపస్లో ఉన్నారు. మీకు ఎంతో అందమైన క్యాంపస్ ఉంది, వండర్ఫుల్ క్యాంపస్ ఇది. ఇప్పుడు మీరు కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ఉన్నారు. బయట పరిస్థితిలోకి అడుగుపెట్టినప్పుడు మీలో ఏం జరగాలో ఆ విషయాన్ని బయట ప్రజలకు వదిలేశారంటే క్షణాల్లో మిమ్మల్ని వెర్రివాళ్లుగా చేస్తారు. ఇక్కడ అన్నీ మేనేజ్ చేయబడుతున్నాయి, మీరు ఏది మేనేజ్ చేయట్లేదు. మీకు ఏది జరగాలి, మీకు ఏది జరగకూడదన్నది మరెవరో మేనేజ్ చేస్తున్నారు దీన్ని. మీరు ఓసారి అలా వీధిలోకి వెళ్ళి మీరు సంతోషంగా ఉండాలా లేదా అన్న విషయం డిసైడ్ చేయడం బయటవాళ్ల చేతుల్లో వదిలేశారంటే ఖచ్చితంగా మీకు మిగిలేది అన్హ్యాపీనెస్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేస్తుంటారు. మీలో ఏం జరుగుతుందో అది మీరు డిసైడ్ చేయాలి కదా. అయినా అసలు మీరు వేరే వాళ్ళని కాపీ కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు?